మత్తయి రాసిన సువార్త 28 అధ్యాయము 18 నుండి 20 వచనాలు. నేను ఆత్మల సంపాదన గురించి, అనగా ఆత్మలను ఎలా సంపాదించాలనో దాని గురించి నేను ఇంతకుముందు చెప్పాను. ఈ మధ్యలో మనసారి ఏలే రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తారు. నేను ఆయన వచ్చే వరకు కంటిన్యూ చేస్తాను. అయితే దయచేయండి మత్తయి రాసిన సువార్త 28 అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీకు వందనాలు. కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మకార్యం జరిగించి మీరు మా మధ్య ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈ యొక్క చదవబడినటువంటి లేఖనము ఇది యేసుక్రీస్తు చేత ఇవ్వబడినటువంటి గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అంటారు. గొప్ప ఆజ్ఞ కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆజ్ఞ శిష్యులకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు శిష్యులు లేరు, వాళ్ళందరూ చనిపోయారు. కనుక ఈ యొక్క ఆజ్ఞ ఇప్పుడు ఎవరు దాన్ని కొనసాగించాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి? సంఘంపై బాధ్యత ఉంది. కనుక సంఘం యొక్క మిషన్, ప్రధానమైన పిలుపు కనుక మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు మత్తయి 28:19 చెప్పినట్లుగా మనము ఏం చేయాలంటే శిష్యులుగా మార్చాలి, వారికి సువార్త చెప్పాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బ్యాప్టిజం ఇవ్వాలి. కనుక ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన యొక్క ఆజ్ఞ. కనుక మనం ఈ ఆజ్ఞను ఏం చేయాలంటే ఆయన వచ్చి పర్యంత వరకు దీన్ని కొనసాగుతూ ముందుకు వెళ్ళాలి. ప్రతి వ్యక్తి ఇందులో పాలుపంపులు పొందాలి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సాయశక్తులు వారు ఏం చేయాలంటే ఉపయోగించాలి, దేవుని మహిమార్థమై సంఘంలో ఉపయోగించాలి. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆత్మను గెలవడం యొక్క ప్రాముఖ్యతను సువార్తలో పంచుకోవడం అనేది మనల్ని బలవంతం చేస్తుంది. ఎందుకంటే క్రీస్తు ప్రేమ, అపోస్తలుడి పౌలు యొక్క ఉదాహరణ, మరి లూకాలో కూడా మనం చూడవచ్చు. తప్పిపోయిన గొర్రె ఉపమానాన్ని కూడా మనం పరిశీలిస్తాం. కనుక దేవుడు సంఘానికి ఇచ్చిన ఒక మిషన్ కనుక దీన్ని మనం కొనసాగించాలి. ప్రతి వ్యక్తి మరి ఇందులో పాలు పొందాలి. మొదటి విషయం చూద్దాం. 19 వచనం చదివాం కదా, అక్కడ ఏం రాయబడింది? గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్ అనమాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి. సమస్త జనులను విశ్వాసులుగా చేయడం రాయబడదా? మరి విశ్వాసులకు శిష్యుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చెప్పండి దయచేసి, మీకు తెలిస్తే. మీరు సమస్త ప్రజల యొద్దకు వెళ్ళి వారిని విశ్వాసులుగా చేయండి, విశ్వాసులుగా మార్చండి అని రాయబడ్డదా, లేక శిష్యులుగా రాయబడ్డదా? శిష్యులుగా రాయబడ్డది. విశ్వాసులకు శిష్యులకు ఉన్నటువంటి మధ్యాహ్నం ఆ యొక్క వ్యత్యాసం ఏమిటో చెప్పాలి. శిష్యత్వం అంటే అది ఒకరోజు 2 రోజులతో కాదు, నీ జీవితం అంతా ధారపోయాలి. నీ శ్రమదానము, అంతేకాకుండా నీ జీవితము అందులో ధారపోసి ఒక వ్యక్తిని శిష్యునిగా చేయాలంటే ఎంతో సమయం తీసుకుంటుంది, ఎంతో సమయం పడుతుంది. యేసుక్రీస్తు యొద్ద 12 మంది శిష్యులు ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన యొద్ద ఉంటూ ఆయన చేసిన అద్భుతాలు, ఆయన బోధలు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూస్తూ మరి శిష్యులుగా వారు ముందుకు వెళ్ళారు. కనుక ప్రభు ఇక్కడ శిష్యులుగా చేయమన్నాడు. కనుక ఒక వ్యక్తిని శిష్యునిగా చేయాలంటే మనం ఎంతో శ్రమపడాలి, కష్టపడాలి. ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించాలంటే మనం ఎంతో ప్రయాసపడాలి, ప్రార్థించాలి, ఆ వ్యక్తిని దర్శించాలి, ఆ వ్యక్తిని మనం ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నవి. అందుకే ముందుకెళ్దాం. 19 వచనం ఏంటంటే మనము శిష్యులుగా చేయాలి. అందుకే మత్తయిలో అదే చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడ ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ, ప్రపంచంలో సువార్తను పంచుకునే మన మిషన్ పునాది పనిచేస్తుంది. కనుక మనం అన్ని వర్గాల ప్రజల యొద్దకు వెళ్ళాలి. అన్ని సంస్కృతులు కానీ, మరి ఆయా దేశ ప్రజల యొద్దకు కానీ, ఆయా భాషలు మాట్లాడే వారి యొద్దకు కానీ మనం వెళ్ళాలి. నిస్వార్థమైన సేవ జరగాలి. కనుక వీళ్ళు మన ప్రజలు, వీళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళు, వీళ్ళ మధ్యకి వెళ్ళి మనం సువార్త చేద్దాం, వీళ్ళు మన ఊరోళ్ళు కాదు, వీళ్ళు మన కులస్తులు కాదు అని చెప్పి అలా చేయకూడదు. ఎందుకంటే క్రీస్తు అందరి కొరకు చనిపోయాడు, కేవలము మన కొరకు, మన భారతీయుల కొరకు కాదు. కనుక మనలో ఆ భిన్న భావాలన్నిటి ఉండకూడదు. అందరినీ సమానంగా ఏకంగా ప్రేమిస్తూ సువార్త మనము అందించాలి. మనకు తెలిసినటువంటి భాషలో కానీ, మనకు తెలిసినటువంటి యొక్క ప్రజలకు మేము ఏం చేయాలంటే సువార్త అందించడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఈ మధ్య ప్రజలు ఇచ్చే సాకులు ఏంటి తెలుసా? వాళ్ళు ఇచ్చే సాకులు ఏంటంటే మాకు భాష సరిగా రాదు, మరటి రాదు, ఓకే. రెండోది వాళ్ళు మాకు పరిచయం లేదు, వాళ్ళు మా బంధువులు కాదు,
వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటారేమో, ఇంట్లోంచి వెళ్ళిపోమంటారేమో, వాళ్ళు మా మీద కోపంగా ఉంటారేమో, సమాజంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తారేమో, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు మనలో పెట్టుకొని మనం సువార్తను చెప్పలేకపోతున్నాం, క్రీస్తుని ఇతరులకు పంచుకోలేకపోతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు మనం అంటున్నాం. కనుక ఏది ఏమైనా సరే దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక క్రీస్తు యొక్క ప్రవర్తన మరి శక్తి వారిని పరిచయం చేయడము మన బాధ్యత అని నొక్కి చెప్పబడుతుంది. కనుక ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే సువార్త ప్రచారము రకరకాలుగా సువార్తలు జరిగాయి బైబిల్లో. అంటే మొట్టమొదటిగా చూసినట్లయితే ఘర్షణాత్మకమైన సువార్త ప్రచారం జరిగింది. ఘర్షణాత్మకమైనటువంటి చూడండి దయచేసి అపోస్తల కార్యం 2:36 వచనం చదవండి దయచేసి. చూసినట్లయితే పేతురు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్తో చెప్తా ఉన్నాడు, మీరు ఏ నామంలో బ్యాప్టిజం పొందాలి. 38 వచనం చదవండి, అదే అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు నామం అనే మాట నొక్కి చెప్పబడ్డది. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలుకు పరిశుద్ధాత్మ దేవుని గురించి సమస్య లేదు, వారికి తండ్రి అయిన యెహోవా గురించి సమస్య లేదు. పాత నిబంధనలో యెహోవా గురించి రాయబడింది. కనుక వారికి ఉన్న సమస్య ఏంటంటే యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా వారు అంగీకరించలేదు. అందుకే వారికి ఏం చెప్తే యేసుక్రీస్తు నామంలో చూడండి ఘర్షణాత్మకమైన సువార్త ప్రచారం జరుగుతూ ఉంది. వారు యేసుక్రీస్తుని నొక్కి చెప్పబడ్డది అక్కడ. కనుక అక్కడ ఎంతో ఘర్షణాత్మకంగా జరిగింది. అంటే వాళ్ళకు ఒక పోరాటం, వాళ్ళ మధ్య ఒక పోరాటం లాగా జరిగింది. ఎందుకంటే ఏ వ్యక్తిని అయితే సిలువ వేశారో, ఏ వ్యక్తిని అయితే మీరు చంపివేశారో ఆ వ్యక్తి నామంలోనే మీరు బ్యాప్టిజం పొందాలి. ఉదాహరణకు చెప్తాను. మనము ఒక వ్యక్తిని చాలా అసహించుకుంటున్నాం అనుకోండి. ఒక వ్యక్తిని మనం చాలా అసహించుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తిని చాలా అసహించుకుంటున్నాం. కానీ మన పై అధికారి వచ్చి ఏం చెప్పిండంటే, ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి నువ్వు సైన్ తీసుకొని వస్తేనే నీకు ప్రమోషన్ వస్తుంది. ఆ వ్యక్తి ఈయనకు తెలియదు మన ఇద్దరి మధ్య ఏమి ఉందో. కనుక అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళాలంటే మనం ఒక రకమైన బాధ ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. కానీ మనం వెళ్ళాలి. మనకు ప్రమోషన్ కావాలంటే, మనకు ఉన్నత అధికారం కావాలంటే మనం ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళాలి, తగ్గించుకొని వెళ్ళాలి. అందుకే వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తుని ఎవరినైతే సిలువేశారో ఆయన నామంలోనే మీరు బ్యాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఘర్షణాత్మకమైన సువార్త. అదేవిధంగా ఇంకొక వాక్యం చదువుదాం. అపోస్తల కార్యం 24:25 వచనం చదవండి దయచేసి. అక్కడ కూడా ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యం 24:25 ఏం రాయబడి చూడండి అక్కడ. ఎవరు అక్కడ ఏ వ్యక్తితో అంటున్నాడు? ఆయన ఫిలెక్స్తో అంటున్నాడు. ఫిలెక్స్ భయపడిపోయాడు. ఆ ఫిలెక్స్ భయపడిపోయి, ఎందుకంటే అక్కడ ఆయన చెప్పే బోధ కానీ ఆయన ఇచ్చిన సాక్ష్యం కానీ అప్పుడు ఏమైందంటే అపోస్తల కార్యం 24:25 వచనంలో. కనుక దీని ఏమంటారంటే కన్ఫ్రంటేషనల్ ఎవెంజలిజం అంటారు. అనగా మనము ముఖాముఖిగా మనం ఒకరిని ఎదుర్కొంటూ వారికి సువార్త చెప్పడం అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో మనకు ఘర్షణాత్మకమైన సువార్తన పౌలు ఏమంటున్నాడు, మీరు దేని చేతనైనాను క్రీస్తుని ప్రచురం చేయాలి. అవునా కదా? ఎక్కడ రాయబడింది? ఫిలిప్పీ 2:8 ఏం రాయబడింది? మీరు కక్ష చేతనైనాను మిష చేతనైనా చదవండి 2:8 ఫిలిప్పీలు 2:8 రాయబడింది అన్నమాట. కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను చాలండి. అయితే ఆ విధంగా చూసినట్లయితే మరి మనము సువార్త ఇక్కడ చూసినట్లయితే మరి ఆ వ్యక్తి భయపడిపోయాడు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క తీర్పు గురించి, దేవుని యొక్క వాక్యం గురించి విన్నప్పుడు భయపడి నేను మళ్ళీ నిన్ను పిలిపించుకుంటా అని చెప్పి పంపివేశాడు. కనుక కొన్నిసార్లు సువార్త ఎలా ఉంటుందంటే ఘర్షణాత్మకమైన సువార్త ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. హిందువుల మధ్య, మహమ్మదీల మధ్య కొన్నిసార్లు వాదాలు జరుగుతూ ఉంటవి.
వాదోపదాలు జరుగుతూ ఉంటవి. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే కన్ఫ్రంటేషన్ చేయాలి, వాళ్ళని ఎదుర్కోవాలి. నేను ఒక హిందూకు సువార్త చెప్పాలంటే హిందుత్వం గురించి నాకు తెలిసి ఉండాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పేవాడిగా ఉండాలి. లేనట్లయితే నన్ను వాళ్ళు ఏం చేస్తారంటే మాటల చేత, వాళ్ళ యొక్క రామాయణం కానీ భగవద్గీత చేత నన్ను ఏం చేస్తారంటే ఇరికిస్తారు. మహమ్మదీన్ సువార్త చెప్పాలంటే కొంచెం ఖురాన్ గురించి తెలిసి ఉండాలి, అవునే కదా. అప్పుడు మనం వారికి చెప్పొచ్చు. ఒకవేళ మనము ఆ విధంగా వెళ్ళి చెప్పినట్లయితే మనని ఏం చేస్తారంటే వాళ్ళు ఇరికిస్తారు. కనుక కొన్నిసార్లు సువార్త విషయంలో ఏమైతుందో ఘర్షణాత్మకమైనటువంటి సంఘటనలు జరగవచ్చు. అయినప్పటికీ దేవుడు మన పక్షాన ఉంటాడు. రెండవ చూసినట్లయితే మేధో మత ప్రచారం అనగా ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఏమంటారంటే ఇంటలెక్చువల్ ఎవెంజలిజం అనగా కొన్నిసార్లు మనము ఎంతో మేధో ప్రకారంగా నడుచుకోవాలి. చూడండి దయచేసి అక్కడ అపోస్తల కార్యం 17వ అధ్యాయము 16 నుండి చదవండి. 16-17 వచ్చిన చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే పౌలు తన యొక్క జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వారికి సువార్తను అందిస్తున్నాడు. కొన్నిసార్లు మనం చాలా తెలివిగా జ్ఞానయుక్తంగా మనం దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. క్రీస్తు గురించి మనం నేర్చుకొని ఉండాలి. మనని అడిగినట్లయితే, ఎవరైనా మనల్ని హేతు అడిగినట్లయితే వారికి సమాధానం చెప్పే స్థితిలో స్తోమత కలిగి ఉండాలి, అవునా కదా. ఎవరైనా అడిగారనుకో, మీరు ఎందుకు యేసుక్రీస్తుని నమ్మారంటే మీరేమంటారు? మా తాతలు నమ్మారు, మా నాన్నలు, మా జేజనాలు నమ్మారు, మేము నమ్ముకున్నాం. తప్పుడు జవాబు. అలా చెప్పకూడదు. ఎందుకు మీరు చర్చికి వెళ్తున్నారంటే మా తాతలు, మా అమ్మమ్మలు అందరూ వెళ్ళేవాళ్ళు, మేము కూడా వెళ్తున్నాం. అది తప్ప జవాబు. యేసుక్రీస్తుని ఎవరో నమ్మారని, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినానని చెప్పి నేను చర్చికి వెళ్ళడం సరైనది కాదు. ఎందుకంటే ఆయన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నా పాపాలు క్షమించాడు, నన్ను మన్నించాడు, నన్ను చేర్చుకున్నాడు, నాకు రక్షణ ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను, ఆయన నమ్ముకున్నాను, నేను రక్షింపడ్డాను, ఆయన చర్చికి వెళ్తున్నాను, ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం అని చెప్పాలి. అంతేగాని మా అమ్మ వాళ్ళు, మా నాయన పాస్టరు, మా డాడీ ఒక ఆయన సంఘ పెద్ద, అందుకే నేను వెళ్తున్నాను, వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారు కాదు. అది తప్పుడు బోధలు. మనం అలాంటి ఒత్తిళ్లకు రాకూడదు. కనుక వాక్యము సువార్త చెప్పడంలో మనం ఏం చేయాలంటే ఎంతో మన మేధావిని వాడాలి, అనగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకోవాలి. మరి ఎంతో తెలివిగా, చురుగ్గా దేవుని సువార్త చెప్పేవారంగా ఉండాలి. సేవలో, సువార్త ప్రచారంలో ప్రజలు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మనం నిరికించడానికి అడుగుతూ ఉంటారు. యేసుప్రభుని కూడా ఇలాంటి ప్రశ్నల చేత ఆయనను ఇబ్బంది పెట్టాలని, మరి ఎంతో దురుద్దేశంతో ఆయనను బాధ పెట్టడానికి ప్రయత్నించారు. కనుక సేవలో కూడా కొన్నిసార్లు మనం ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం సమాధానం చెప్పేవారంగా ఉండాలి. కొన్నిసార్లు తెలియనట్లయితే తెలియనట్లుగా చెప్పాలి, నాకు తెలియదని చెప్పాలి. అది సత్యమే చెప్పాలి. తెలిస్తే తెలిసినట్లుగానే ఉండాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండా తెలిసినట్లుగా ఉండడము అది సరైనది కాదు. అది మనల్ని మనం మోసం చేసుకోవడమే. 1 కొరింథీయులు 15:30 వచ్చిన చదవండి దయచేసి. 1 కొరింథీయులు 15:30 వచ్చినము. అదేవిధంగా మనము హెబ్రీయులు 3:4 వచ్చినము. చాలండి. కనుక మనం సువార్త విషయంలో మనం మత ప్రచారం, మన క్రీస్తు గురించి, క్రైస్తవం అనేది మతం కాదు, మొట్టమొదటిగా అదొక మార్గము, కానీ కొద్దిమంది దాన్ని మతంగా మార్చారు. కనుక మనము క్రీస్తు యొక్క మార్గాన్ని ప్రకటించున్న సమయాల్లో మనం ఎంతో తెలివిగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనము వాడుతూ వారికి సరైన సమాధానం, వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తూ వారిని ఏం చేయాలంటే దేవునిలోకి నడిపించే బాధ్యత తీసుకోవాలి. కనుక
దీన్ని ఏమంటారు, ఇంటలెక్చువల్ ఎవెంజలిజం అంటారు. తెలివి జ్ఞానం మనం వాడాలి, బుద్ధిహీనులుగా ఉండకూడదు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే స్థాయిలో స్తోమత కలిగి ఉండాలంటే మనం నేర్చుకోవాలి. మన సంఘంలో చాలామందికి దేవుని వాక్యం తెలియదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు అన్నీ తెలిసినట్లుగా ఉంటారు, కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఏ రెఫరెన్స్ ఎక్కడుందో తెలియదు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కూడా కొద్దిమంది తెలియని వారు ఉన్నారు. నేను వాళ్ళని కించపరచడం లేదు, కానీ నాది ఏంటంటే నేర్చుకునే ఆశ మనలో ఉండాలి. మూడో విషయానికి వస్తాం, సువార్త సాక్ష్యం. ఇక్కడ చూసినట్లయితే కొన్నిసార్లు సువార్త యొక్క సాక్ష్యం వల్ల కూడా ప్రజల్ని క్రీస్తు యొద్దకు రాబట్టొచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయం 25, 26, 27 వచనం చదవండి దయచేసి. చదవండి. ఇంకా చాలండి. మనం చూసినట్లయితే మనకు తెలుసు, పుట్టుకతోటే గుడ్డిగా పుట్టిన వ్యక్తిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. కనుక ఆయన ఇచ్చిన సాక్ష్యం చూడండి, సువార్త సాక్ష్యము. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని వారు నమ్మలేకపోతున్నారు. పదే అడుగుతూ ఉన్నారు, నువ్వు ఎలా చూపు పొందావు, నువ్వు ఎలా స్వస్థత పొందావు అని అడిగినప్పుడు ఆయన చెప్పిందే చెప్తా ఉన్నాడు, కానీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. కనుక ఇక్కడ చూసినట్లయితే కొన్నిసార్లు మన యొక్క సాక్ష్యం అనేది, సువార్త సాక్ష్యం అనేది కూడా మరి జీవితాలను ప్రభావితం చేయొచ్చు. అలాగే కొద్దిమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే చాలా ప్రభావితంగా ఉంటవి, వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటవి. మీరు మన అప్పుడప్పుడు యూట్యూబ్లో కానీ అక్కడెక్కడ వింటుంటాం కదా, అవి ఎంత ప్రభావితంగా ఉంటాయి. ఒక వ్యక్తి నేను చెప్పాను ఇంతకుముందు, ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఆయన దేవుని నమ్మినందుకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో వచ్చాడు. యవనస్తుడు దేవుని నమ్మినందుకు వాళ్ళ ఇంటి వాళ్ళే విషం పెట్టారు చంపాలని, చావలేదు. నమ్మశక్యము కానీ సాక్ష్యం, కానీ ఇది నిజం, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. కనుక కొన్నిసార్లు ఎలా ఉంటామంటే మన యొక్క సాక్ష్యము, సువార్త సాక్ష్యము జీవితాలను అది ప్రభావితం చేయగలదు. కనుక అప్పుడప్పుడు మనం సాక్ష్యం పంచుకోవడం కూడా మంచిదే. పౌలు తన జీవితంలో, పురుషులు చెప్పండి, పౌలు తన జీవితంలో ఎన్నిసార్లు తన సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా ఎన్నిసార్లు పంచుకున్నాడు, ఎన్నిసార్లు చెప్పుకున్నాడు? 3 సార్లు. కనుక 3 పర్యాయాలు కూడా చెప్పినప్పుడు అది ఎంతో ప్రభావితం చేసింది. అధికారుల యొక్క హృదయాలను కదిలించింది, వారి హృదయాలు మండిపోయాయి. నమ్మశక్యముగాని నిజాలు చెప్పాడు, కనుక వారు తట్టుకోలేకపోయారు. కనుక మనం కూడా చూసినట్లయితే సువార్త సాక్ష్యము జీవితాలను ప్రభావితం చేస్తుంది. కనుక మనము సువార్త విషయంలో మనం సాక్ష్యం ఇవ్వడం అనేది చూడాలి. అదేవిధంగా ఇంకా 4 చూసినట్లయితే ఇది ఇంకొక రకమైన సువార్త ఏంటంటే ఫ్రెండ్షిప్ ఎవెంజలిజం అంటారు. అనగా స్నేహపూర్వకమైనటువంటి సువార్త ప్రచారం, అనగా స్నేహభావం కలిగినటువంటి సువార్త ప్రచారం. చూడండి దయచేసి లూకా సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32 వరకు చదవండి దయచేసి. 5వ అధ్యాయం 27, 28. చాలండి. ఇక్కడ చూసిన సువార్త స్నేహ సువార్త ప్రచారం. కనుక ఒకవేళ యేసుక్రీస్తు మరి సుంకరులతో కానీ పాపులతో కానీ భోజనం చేయనట్లయితే వారు ఆయన యందు నమ్మిక ఉంచేవారు కాదేమో, అవునా కదా. మనం కూడా కొన్నిసార్లు డ్రా చేస్తాం, ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఏంటంటే వాళ్ళు ఎక్కడ, మేము ఎక్కడ, మన స్టేటస్ని పెట్టుకుంటాం,
మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాం, మన యొక్క కుటుంబాన్ని అడ్డం పెట్టుకుంటాం, మన ధనాన్ని అడ్డం పెట్టుకుంటాం. కనుక ఒకవేళ ప్రభు అట్లా చేసినట్లయితే ఈరోజు మనం రక్షింపబడేవారం కాదు. కనుక ప్రభు యొక్క ఆలోచనలు మన ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటవి. క్రీస్తు యొక్క మార్గం, ఆయన మార్గాలు మన మార్గాలు చాలా వేరుగా ఉంటవి. మనము ఒక పాపిని పాపిగా చూస్తాం, కానీ ప్రభు ఒక పాపిని క్షమించే ఆయన హృదయంతో చూస్తాడు, క్షమించే హృదయంతో చూస్తాడు. ఆయనలో మనలో ఉన్న వ్యత్యాసం అదే. ఎవరైనా తప్పు చేసినప్పుడు పట్టుబడ్డప్పుడు అందరూ ఆయన గురించి ఆమె గురించి తప్పే మాట్లాడతారు. కానీ ఒకవేళ ప్రభు మన మధ్య ఉన్నట్లయితే ఆయన క్షమించి చేర్చుకుంటాడు. కనుక అదే స్నేహభావంతో కూడింది. స్నేహపూర్వకమైన సువార్త ప్రచారం చాలా ఇంపార్టెంట్. అది ఈ మధ్య కనబడడం లేదు. కనుక స్నేహపూర్వకంగా మన క్రీస్తులకు నడిపించాలి. చాలా ఓపికతో, సహనముతో, ప్రేమపూర్వకంగా, ఒక ఫ్రెండ్లీగా మనం ఏం చేయాలంటే వాళ్ళతో మెదులుకోవాలి. వాళ్ళు మనల్ని నమ్మాలి, అంటే నమ్మించాలని కాదు, వాళ్ళల్లో మనం కలవాలి. అంటే వాళ్ళు చేసినట్లు మనం చేయాలని కాదు, వాళ్ళు తాగితే మనం తాగాలని, వాళ్ళు తిరిగితే మనం తిరగాలని కాదు, కానీ అంటే మనము వారి చేత అంగీకరింపబడాలి, అడాప్ట్ చేయబడాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మిషనరీస్ ఏం చేస్తారు, మొట్టమొదటిగా మిషనరీ చేసేది ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళ భాష నేర్చుకుంటారు, వాళ్ళ సంస్కృతి నేర్చుకుంటారు, వారు తినే అలవాట్లు ఏంటి, పద్ధతులు నేర్చుకుంటారు. ఆ తర్వాత స్టడీ చేసిన తర్వాత అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళు సువార్త చెప్పినప్పుడు వింటారు. సువార్త విన్నప్పుడు దేవుడు కార్యం జరిగించి వారు చిన్నగా మారు మనసు పొంది దేవునిలోకి వస్తారు. స్టెప్ బై స్టెప్. కనుక మనం అదే ఆలోచించాలి. అందుకే మనం స్నేహపూర్వకంగా నడుచుకోవాలి, వైరం కాదు. ఉదాహరణకు ఒకవేళ ఒకరింటికి వెళ్ళాం, వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చారు, మన నీళ్ళు మాకొద్దు మీ నీళ్ళు అని చెప్పాను. వద్దు మీ నీళ్ళు, మీరు అన్ని దేవతలను కొలిచేవారు, మీ పాత్రలన్నీ కూడా అపవిత్రమైనవి, మీరు ఈ అపవిత్రమైన పాత్రలు, మీ వంట అపవిత్రమైంది, మీ ఇంట్లో దేవుళ్ళు ఉన్నవి, మీరు విగ్రహారాధన చేసేవారు, మాకు నీళ్ళు వద్దు, మాకు టీ వద్దు అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అప్పుడు మనం సువార్త చెప్పగలం వాళ్ళకు. వాళ్ళు ఏమంటారు, అట్లయితే మీ సువార్త మాకు వద్దు, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్తారు డైరెక్ట్గా. కనుక మనం వారిని ఎలా అప్రోచ్ చేయాలి, మనం వాళ్ళని ఎలా స్నేహపూర్వకంగా దేవుని ఎదురు నడిపించాలో ఆ సువార్త గురించి చూస్తాం. 5వ మాట చూద్దాం. ఇక్కడ ఇన్విటేషన్ అన్నమాట, ఆహ్వానం ద్వారా సువార్త ప్రచారం. చూడండి, యోహాను సువార్త మీరు ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. 4వ అధ్యాయం 1 నుండి అధ్యాయం అంతా చదవండి, అప్పుడు మీకు తెలుసు. ముఖ్యంగా మనం చూద్దాం 1వ అధ్యాయం 43 నుండి 51 చదవండి దయచేసి. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుండి 51 వరకు మనం దీని గురించి ధ్యానించామా? చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఎవరు నడిపించారు? ఫిలిప్పు ఎవరిని నడిపించాడు? నతనయేలుని నడిపించాడు. కనుక మరి ఆంద్రే ఎవరిని నడిపించాడు? పేతురుని నడిపించాడు. చూసారు, ఒకరినొకరు యేసు దగ్గరికి నడిపించారు. కనుక ఇది ఆహ్వానము. కనుక మనము ఆ విధంగా కూడా ప్రజలు నడిపించవచ్చు. ఒకరి ద్వారా ఒకరు దేవుని వద్దకు రావచ్చు. కనుక ప్రభు అదే మనని అంటున్నాడు, రండి అని పిలుస్తూ ఉన్నాడు. కనుక మనం ఆయన యొక్క ఆహ్వానం అందుకొని మనం ఆయన వద్దకు వచ్చి సువార్త ప్రచారంలో మనం ముందుకు సాగాలి. అది చూసాం. రెండో ముఖ్యమైన మాట చూసి ముగించుకుందాం. రెండోది చూద్దాం. మొట్టమొదటిగా ఏం చూసాం? ఇక్కడ చూసింది మొట్టమొదటిది ఏంటంటే, మనం వెళ్ళి మరి సమస్త జనులను మనం శిష్యులుగా చేయాలని ఆజ్ఞ. రెండో విషయం ఏంటంటే, క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? నిర్బంధిస్తుంది. చూడండి, చక్కటి మాట అండర్లైన్ చేసుకుని బైబిల్లో 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట రాయబడింది, మీరు అండర్లైన్ చేసుకుండా. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 14వ వచనము. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతము చేయుచున్నది.
చాలండి. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందంట? బలవంతం చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మనల్ని నిర్బంధిస్తున్నది. మనం వెళ్ళి ఆయన ప్రేమను చాటాలి. అది మనల్ని బలవంతం చేయుచున్నది. పౌలు ఏమంటున్నాడు? మనం బైబిల్లో చూసినట్లయితే ఆయన అంటున్నాడు, కొరింథీయులు ఏమన్నాడు? ఒకవేళ నేను సువార్త ప్రకటించినట్లయితే నాకు శ్రమ. పాత నిబంధనలో ఇర్మియా ఏమంటున్నాడు? నాలో ఏమైపోతుందంటే, నేను ఒకవేళ దేవుని యొక్క మాటలు చెప్పనట్లయితే నాలో ఎముకలు ఏమైపోతున్నవి? మండుచున్నవి. కనుక నిజంగా మనం దేవుని ప్రేమ చేత నిర్బంధించినప్పుడు, దేవుని ప్రేమ చేత మనం బలవంతం చేసినప్పుడు, మనం ఇతరులకు సువార్త చెప్పడంలో వెనుకంజ వేయము, భయపడము. మనం అలాంటి ఆత్మను పొందుకోలేదు, భయపడే ఆత్మను పొందలేదు మనం. కనుక మనం ఈ విషయంలో చాలా వెనుకబడిపోయాము. అందుకే మన ఆత్మలను గెలవడం అనే లక్ష్యం క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయించినది. కనుక అదే చదివాం. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? మొట్టమొదటిగా నిర్బంధిస్తుంది, బలవంతం చేయించినది. రెండవది, ఈ వచనంలో చూసినట్లయితే క్రీస్తు ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తుంది. ఏమని ప్రోత్సహిస్తుంది? కోల్పోయిన వారిని చేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. క్రీస్తు ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎవరైతే కోల్పోయారో వారిని తిరిగి చేర్చుకోవడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. మూడో చూసినట్లయితే మనల్ని ప్రేరేపిస్తుంది, బలవంతం చేయించున్నది. వెళ్ళండి, సువార్త చెప్పండి అని. కనుక ఫిలిప్పు కూడా ఆత్మచేత నింపబడిన వాడై ఇథియోపియా, నపుంసకుడైన ఇథియోపియా యుద్ధకు వెళ్ళి సువార్త చెప్పాడు. ఎందుకు? క్రీస్తు ప్రేమ బలవంతం చేసింది. క్రీస్తు ప్రేమ ఆయనను ప్రోత్సహించింది. అవునా? నిజంగా మనం రక్షింపడ్డట్లయితే, మనలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే, కొన్నిసార్లు కొద్దిమంది వ్యక్తుల్ని చూసినప్పుడు మన హృదయంలో ఏమనిపిస్తుంది అంటే, వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాలి, వెళ్ళి మనం వాళ్ళ వాక్యం చెప్దాం. అది క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేయించినది. మీ మట్టు కాదు, మీరే కాదు, క్రీస్తు ప్రేమ దేవుని ఆత్మ కార్యం చేయించినది. కనుక మీరు ఎంత రిస్క్ అయినా సరే వెళ్ళి సువార్త చెప్తూ ఉంటారు. కనుక క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్నప్పటికీ, మనం ప్రోత్సహిస్తున్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అడ్డుకట్టగా వేసుకుంటున్నాం. ఆత్మ మనల్ని ప్రోత్సహిస్తున్నది, కానీ మనం ఆత్మను అంచివేస్తున్నాం. ఆత్మను దాన్ని ఏం చేస్తున్నామంటే అంచివేస్తున్నాం. కనుక ఆత్మ చెప్పిన మాట మనం వినలేకపోతున్నాం, పెడచెవిలు పెడుతున్నాం, మనం భయపడుతున్నాం. అందుకే మనము క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు ప్రకటించలేకపోతున్నాం. క్రీస్తుని మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించలేకపోతున్నాం. క్రీస్తు యొక్క మంచితనాన్ని మనము లోకానికి చాటలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, ఆయన యొక్క ప్రేమ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అలాగే అంచివేస్తున్నాం. నాలుగో చూసినట్లయితే, అవసరమైన వారికి మోక్షం యొక్క నిరీక్షణ మనము వివరిస్తుంది. కనుక చాలామందికి బైబిల్లో రాయబడిన విషయాలు తెలియదు. పరలోకం అంటే తెలియదు, నరకం అంటే తెలియదు, మోక్షం అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు. కనుక అలాంటి సమయంలో అవసరమైన వారికి మోక్షం యొక్క నిరీక్షణ అది విస్తరిస్తుంది. కనుక మనకు తెలియదు. ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక 100 మంది, మామూలుగా 100 మంది ఉన్నారు. 100 మందిలో ఎంతమంది యేసుప్రభుని నమ్ముతారో మనకు తెలియదు. మన బాధ్యత ఏంటంటే సువార్త చెప్పడమే, మిగతా కార్యం అంతా దేవుడు చేస్తాడు. అవునా కదా? మాకు తెలియదు. ఇప్పుడు భూమిలో నేను విత్తనాలు నాటడం నా వంతు, కానీ ఎన్ని మొలకెత్తుతావి, ఎన్ని చనిపోతాయో నాకు తెలియదు. ఎవరికి తెలియదు. చెప్పగలను ఇది ఖచ్చితంగా, ఈ విత్తనం ఖచ్చితంగా మొలకెత్తుతాని గ్యారంటీ చెప్పలేం. కానీ చివరికి ఫలం ఇచ్చేది దేవుడే. మన బాధ్యత ఏంటంటే విత్తడం, దేవుని వాక్యాన్ని విత్తడమే. ఆ తర్వాత దేవుడే దాన్ని సఫలపరుస్తాడు. అవసరమైన వారికి మనం మోక్షం యొక్క నిరీక్షణ వివరించాలి, వారికి బోధించాలి, తెలియపరచాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ విషయంలో మనం చాలా వెనుకబడిపోయాం. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రైనర్ అస్ అన్నమాట. అంటే క్రీస్తు యొక్క ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. నేను మౌనంగా ఉండలేను. నేను క్రీస్తు నన్ను ప్రేమించినట్లుగా మరి ఇతరులను కూడా ప్రేమిస్తున్నాడు. కనుక ఆ సువార్త నేను ఇతరులకు తెలియపరచాలి. ఒక చిన్న ఉదాహరణతో ముగిస్తాం. ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటంటే చూద్దాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి మన ఎయిర్పోర్ట్లు చాలా సంవత్సరాలకి మన బాంబేలో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే అడుక్కునేవారు ఉంటారు. అక్కడక్కడ పిల్లలు పెద్దలు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళందరినీ డబ్బులు అడుగుతూ ఉంటారు. అయితే ఒకసారి ఒక ఎయిర్పోర్ట్ నుండి దొరలు, అనగా తెల్ల దొరలు బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఒక పిల్లోడు
ఏం చేశాడంటే చిన్న పిల్లోడు వాళ్ళ వెంట వెళ్తూ అడుగుతా ఉన్నాడు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. 10 రూపాయలు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. అయితే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా అడుగుతుండగా వాళ్ళు ఆయనపై దయ వచ్చి, ఒకడే కదా ఒక దయ వచ్చి ఏం చేశారంటే 100 రూపాయలు ఇచ్చారు. 100 రూపాయలు ఇవ్వగానే వాని ఆనందానికి హద్దులు లేకుండా ఆ 100 రూపాయలు చేతులు పట్టుకొని గంతులు వేస్తూ పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకున్నారు ఓకే వాడు వెళ్ళిపోయాడు కదా అనుకున్నారు. కానీ వాడు వెళ్ళి ఏం చేశాడు, వాళ్ళ గ్రూప్ ఒక టీం ఉంది అక్కడ, వాళ్ళు కూడా అడుకుంటోలే. వాడు వెళ్ళి వాళ్ళకి చెప్పాడు, ఇదిగో నాకు 100 రూపాయలు వచ్చాయి. వాళ్ళు ఎలా వచ్చాయి నీకు 100 రూపాయలు ఎవరు ఇచ్చారు? అటు అదిగో ఆడ దొరలు ఉన్నారు చూడు వాళ్ళు ఇచ్చారు. అవునా అని చెప్పి అప్పుడు ఏం చేశాడు, వాడు చెప్పిన వెంటనే వీళ్ళు ఒక 4-5 పరిగెత్తుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. దాన్నే సువార్త అంటారు. ఎలా అంటే మనకు క్రీస్తు ఏ విధంగా రక్షణను కల్పించాడో ఆ రక్షణ సువార్త మనం ఇతరులకు తెలియపరచాలి. వారు కూడా క్రీస్తు యొద్దకు వస్తారు. ఓ బెగ్గర్ ఈస్ ఏమంటారంటే ఇక్కడ గమనించినట్లయితే ఒక బెగ్గర్ అనగా ఒక అడుక్కునేవాడు వేరే వానికి ఎక్కడ అడగడం వల్ల దొరుకుతుందో అది చెప్పడమే. అంటే ఈ సువార్త అంటే అలాంటిది. కనుక మనము ఎలా బాగుపడ్డాం, మనం ఎలా దేవునిలోకి వచ్చాం, దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడో ఇతరులకు మనం పంచుకోవాలి. పని దగ్గర అయినా సరే, ప్రయాణములు అయినా సరే, సమయం దొరికినప్పుడల్లా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మనం చెప్పుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సంఘంలో సాక్ష్యాలు చాలా అరుదుగా చెప్తూ ఉంటారు. అందుకే మనం ప్రోత్సహింపబడలేకపోతున్నాం. మనము సాక్ష్యాల చేత ప్రభావితం కాలేకపోతున్నాం. నేను చెప్పాను, నా సాక్ష్యం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మీ సాక్ష్యం ఇంపార్టెంట్ కాదు, యేసుక్రీస్తు యొక్క సువార్త ఇంపార్టెంట్. కానీ మన యొక్క సాక్ష్యము వాక్యంపై ఆధారపడి ఉండాలి. అలాంటి సాక్ష్యాలు కావాలి. ఏదేమైనప్పటి దేవుని స్తోత్రాలు. మనం ఇంకా ముందు ఆ విషయాన్ని నేర్చుకుందాం. 2 మాటలు నేర్చుకున్నాం. కనుక నిజంగా నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా రక్షణ అనుభవం నువ్వు కలిగిన వ్యక్తివైతే, క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయించినది ఏంటంటే నువ్వు ఇతరులను కూడా క్రీస్తు యొద్దకు నడిపించే బాధ్యత నీపై దేవుడు పెట్టి ఉన్నాడు. కేవలం శిష్యులే కాదు, కానీ అది సంఘానికి మనకి ఇవ్వబడ్డది. కనుక మనం కూడా సువార్త విషయంలో ప్రజల్ని క్రీస్తు యొద్దకు నడిపించే బాధ్యత తీసుకోవాలి. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించను గాక.